హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హర్షిత శ్రేష్ఠ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు నేను హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ 2 టీ స్పూన్స్, మెంతులు 3 టీ స్పూన్స్, బ్లాక్ పెప్పర్ 4, గోరింటాకు లీవ్స్ ఒక హ్యాండ్ఫుల్, కరివేపాకు లీవ్స్ హాఫ్ కప్, మునగాకు లీవ్స్ 1/4 కప్, మందార ఆకులు 10, మందార పూలు 4, ఆమ్లా 2, అలోవెరా జెల్ హాఫ్ కప్, గుంటగరగర ఆకు లీవ్స్ 1 కప్, ఇంకా ఈ వేపాకు పౌడర్ హాఫ్ కప్, ఇంకా మునగాకు లీవ్స్ ఇది పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. లీవ్స్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా పౌడర్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జార్లో అలోవెరా జెల్ వేసాను, ఇంకా కరివేపాకు లీవ్స్, ఇంకా మందార పూలు 4 మందార పూలు తీసుకున్నాను. మందార పూలు కూడా వేసుకున్నాను. ఈ మందార పూలు కండిషనర్ లాగా పనిచేస్తాయి హెయిర్కి. ఇది గుంట గరగర ఆకు లీవ్స్, ఇది డ్రై ఫామ్లో తీసుకున్నాను నేను. ఇది కూడా హెయిర్కి బ్లాక్నెస్ని ఇస్తుంది. ఇవన్నీ నేను మిక్సీలో వేసుకున్నాను. ఇంకా ఆమ్లా పీసెస్ 2 ఆమ్లా తీసుకున్నాను, కట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇవి కలోష్నీ సీడ్స్. ఈ కలోష్నీ సీడ్స్ వల్ల కూడా హెయిర్ లాంగ్ అవుతుంది. ఇవి గోరింటాకు లీవ్స్, ఇవి మందార ఆకులు కూడా వేసుకున్నాను. ఇవన్నీ పేస్ట్ చేసుకొని రావాలి మెత్తగా. సో ఫైన్ పౌడర్లో పేస్ట్ చేసుకొని రావాలి. నేను కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసి ఇలా బాయిల్ చేయాలి. సో ఆయిల్ కలర్ చేంజ్ చేసేసరికి బాయిల్ చేయాలి. ఈ ఐరన్ ప్యాన్లో యూజ్ చేయొచ్చు, లేదా డబుల్ బాయిల్ మెథడ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఈ బాయిలింగ్ కంప్లీట్ అయిపోయింది, ఆయిల్ ప్రిపరేషన్ అయిపోయింది. చూడండి, ఈ ఆయిల్ ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఒక స్టీల్ దానిలో కానీ లేదా గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇలా గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది కిడ్స్ నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. దీనివల్ల హెయిర్ చాలా లాంగ్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఎన్ని డేస్ వరకైనా స్టోర్ ఉంటుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వల్ల ఆయిల్ ఇలా బ్లాక్ కలర్లోకి వస్తుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది. సో ఫైనల్లీ ఈ ఆయిల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. నేను ఈ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను. ఇది మనకు కావాల్సినప్పుడు చిన్న బౌల్లోకి తీసుకొని హెయిర్ రూట్స్కి అప్లై చేయాలి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.